అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణానది వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుతుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి 5 లక్షల కంటే తక్కువ నీరు విడుదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో లంక గ్రామాలన్నీ నెమ్మదిగా జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. అయితే మరికొద్దిసేపట్లో చంద్రబాబు లంక గ్రామాల్లో, ఏదైతే బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో లంక గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా అరవింద వారధి వద్దకు ఆయన చేరుకొని నేరుగా వేమూరు వచ్చేసి వేమూరు లాకుల దగ్గర నుంచి కూడా అరవింద వారధి వద్దకు చేరుకుంటారు. అరవింద వారధి వద్దకు చేరుకొని అరవింద వారధి వద్ద కృష్ణానది పరిస్థితి, అలాగనే అరవింద వారధి దాటిన తర్వాత లంక గ్రామాల్లో ఎలాగుందో ఆయన పరిశీలిస్తారు. ప్రస్తుతం అయితే మాత్రం అరవింద వారధి, ఏదైతే మనం ఇప్పుడైతే అరవింద వారధి వద్ద ఉన్నాం, ఈ అరవింద వారధి చూసుకున్నట్లయితే నిన్న సుమారు ఇదే బ్రిడ్జి మీద 5 అడుగుల మేర నీరు ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే బ్రిడ్జి మీద 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా అరవింద వారధి మొత్తం కూడా చెత్తతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా చెత్త తప్పితే అరవింద వారధి మీద ఏమీ కనిపించటం లేదు. భారీ ఎత్తున అరవింద వారధి మీద చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా అసలు ఇక్కడి నుంచి రాకపోకలు, ఎందుకంటే ఇక్కడి నుంచే పెసర్లంక దాటిన తర్వాత అరవింద వారధి వస్తుంది. అరవింద వారధి దాటిన తర్వాత మిగతా లంక గ్రామాలకు వెళ్తారు. సో ఇప్పుడు లంక గ్రామాలకు వెళ్ళే దారి ఈ అరవింద వారధి మాత్రమే. సో ప్రజెంట్ అరవింద వారధి అయితే మాత్రం ఈ విధంగా పూర్తిగా చెత్తతో పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఇంకా రాకపోకలు కూడా ఇక్కడ కొనసాగించలేని పరిస్థితి. ఏదైతే నడుచుకుంటూ రావచ్చు కానీ చాలా చెత్త మొత్తం ఉంది. అలాగనే విషకీటకాలు ఉండటంతో ఎవరు కూడా ఇటువైపు దీని మీదుగా రాకపోకలు కొనసాగించడానికి కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మరికొద్దిసేపట్లో చంద్రబాబు కూడా ఈ ప్రాంతానికి రానున్న నేపథ్యంలోనే సో ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా కంప్లీట్గా శుభ్రం చేసే పనిలో అధికారులు పడ్డారు. మొత్తం అరవింద వారధి స్టార్టింగ్ దగ్గర నుంచి, ఏదైతే పెసర్లంక దాటిన తర్వాత మనం విజువల్స్లో చూడొచ్చు, కంప్లీట్గా చెత్త మొత్తం కూడా ఏదైతే ఆ అరవింద వారధి బ్రిడ్జి మీద పేరుకున్నటువంటి చెత్త మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగిస్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. సో ఈ చెత్త మొత్తం తొలగిస్తేనే ఇక్కడి నుంచి లంక గ్రామాలకి, పెసర్లంక నుంచి కూడా మిగతా లంక గ్రామాలకి రాకపోకలు కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మొత్తం కంప్లీట్గా ఈ చెత్త మొత్తాన్ని తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. అలాగనే స్టార్టింగ్లో, ఏదైతే అరవింద వారధి స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే అక్కడ ఇటుక బట్టీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒండ్రు మట్టి మొత్తం రోడ్ల మీద పేరుకుపోవడంతో ఆ మట్టిని కూడా తొలగించారు. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఉన్నటువంటి ఏదైతే ఈ చెత్త ఉందో ఈ చెత్త మొత్తాన్ని కూడా మళ్ళీ కృష్ణానదిలోకి వేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు పూర్తిగా. సో ఇప్పుడు మనం విజువల్స్లో ప్రొక్లైనర్ ద్వారా, ఏదైతే ఇక్కడ 2 ప్రొక్లైనర్లు పెట్టారో 2 ప్రొక్లైనర్ల ద్వారా బ్రిడ్జి మీద ఉన్నటువంటి కంప్లీట్గా చెత్త మొత్తాన్ని కూడా తొలగించి లంక గ్రామాలకి రాకపోకలు కొనసాగించే ప్రయత్నం అయితే ఆ అధికారులు చేపట్టారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇదిగో ఎంత స్థాయిలో చెత్త ఉందో అర్థమవుతుంది. ప్రొక్లైనర్ ద్వారా తీస్తుంటే ఎంత తీస్తున్నా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో అరవింద వారధి మీదనే 3 నుంచి 4 అడుగుల మేర చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతోనే రాకపోకలకు అసలు పూర్తిగా అంతరాయం కలిగింది. వరద నీరు తగ్గినప్పటికీ కూడా సో ప్రస్తుతం అయితే మాత్రం ఈ చెత్త అనేది లంక గ్రామాల్లో రాకపోకలకు అడ్డంకిగా మారింది. అలాగనే మొన్న చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో వరద 11 లక్షల క్యూసెక్లకు పైగా వరద వచ్చిన నేపథ్యంలో ఇక్కడే అరవింద వారధి వద్దనే నక్కపాయ వద్ద గండిపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు. సో ఇక్కడే ఏదైతే ఆ గండిపడినటువంటి ప్రాంతం, 2 చెట్ల మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సో అదే గండిపడినటువంటి ప్రాంతం. సో అక్కడ ఇసుక కట్ట ఏదైతే ఉందో సో ఇసుక కట్ట అనేది పూర్తిగా కోతకు గురైంది. ప్రస్తుతం కనుక మనం విజువల్స్లో చూస్తున్నట్లయితే అక్కడి నుంచి ఏదైతే నిన్న రాత్రి వరకు కూడా ఈ కృష్ణానదిలో వచ్చినటువంటి నీరు, ఎందుకంటే ఇంకా పై స్థాయిలో ఇంకా ఎక్కువ ఎత్తులో ప్రవహించిన నేపథ్యంలో కృష్ణానదిలో నుంచి వచ్చిన వరద నీరు లంక గ్రామాల్లోకి ఆ విధంగా అటెళ్ళిపోయింది. సో ఇప్పుడు వరద ఉధృతి తగ్గడంతో లంక గ్రామాల్లో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ కృష్ణానదిలోకి వస్తున్న విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. సో నెమ్మదిగా వరద ఉధృతి తగ్గడంతో 1 by 1 నెమ్మదిగా కూడా సో వరద నీరంతా కూడా కంప్లీట్గా వస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే మళ్ళీ కృష్ణానదిలోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో మరికొద్దిసేపట్లో చంద్రబాబు ఇక్కడికి రానున్న నేపథ్యంలో మొత్తం కూడా పూర్తిగా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా రాకపోకలకి
సిద్ధం చేసేందుకు, ఎందుకంటే లంక గ్రామాలకి రాకపోకల్ని సిద్ధం చేసేందుకు కూడా అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అదే విజువల్స్ పూర్తిగా, ఎందుకంటే ఈ అరవింద వారధి మాత్రమే లంక గ్రామాలకు సంబంధించి రాకపోకలు కొనసాగించడానికి ప్రధాన మార్గం. సో ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పూర్తిగా ఇప్పటికే 2-3 రోజుల నుంచి కూడా లంక గ్రామాల్లో జలదిగ్బంధనలు తెక్కుకొని బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయినటువంటి లంక గ్రామాలకి రాకపోకలు పునరుద్ధరించడంలో భాగంగా అరవింద వారధి మీద పేర్కొన్నటువంటి చెత్త మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. ఇది తొలగించిన తర్వాత ఇక్కడి నుంచి లంక గ్రామాలకి రాకపోకలు కొనసాగించడానికి పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యం అయితే ఏర్పడుతుంది. దాని తర్వాత ఆ లంక గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే శానిటేషన్ కావచ్చు, మిగతా ఇతర కార్యక్రమాలు కూడా అధికారులు చేపట్టడానికి ప్రధానంగా ఈ అరవింద వారధి వద్ద ఉన్నటువంటి చెత్త తొలగింపై అడ్డంకిగా మారింది. సో మరికొద్దిసేపట్లో ఈ చెత్త తొలగించిన తర్వాత పూర్తి స్థాయిలో లంక గ్రామాలకి రాకపోకలు కొనసాగిస్తారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, అరవింద వారధి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.